పర్పస్ ఎప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. 2008లో మా పేరెంట్స్‌కి ధ్యానం గురించి తెలిసింది. 2008-9 ఆ టైంలో నేను సీఏ చదువుతున్నాను. ఆ సమయంలో యాస్ ఎ స్టూడెంట్ నాకెందుకు ధ్యానం అవసరం అని నేను చేయలేదు. భానుప్రసాద్ సార్ మన ఇంటికొచ్చి ఒక ధ్యానానుభవం చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఈయన అన్నీ వదిలేసి హీ హాస్ సచ్ ఎ గుడ్ హ్యాపీ లైఫ్ అన్నీ వదిలేసి ఎందుకు ధ్యాన ప్రచారం చేస్తున్నానని ఒక తపన. ఆయన తపన చూసి నాలో ఒక క్యూరియాసిటీ నన్ను స్పందించింది. ఎందుకు ఈయన ఇట్లా అన్నీ వదిలేసి ప్రచారం చేస్తున్నారు అనని. నాకప్పుడు ఫస్ట్ టైం నేనప్పుడు ఫెయిల్యూర్ ఎక్స్‌పీరియన్స్ చేశా. అంటే నేను అప్పటి వరకు నా లైఫ్‌లో అన్నీ ఈజీగా అన్నీ గడిచిపోయాయి. డాన్స్, టెన్నిస్, ఆర్ట్, మ్యూజిక్ అన్నీ స్టడీస్ అన్నీ వచ్చేసాయి. కలిసొచ్చేసాయి. ఫస్ట్ టైమ్ ఫెయిల్యూర్ అనుభవించినప్పుడు ఓకే. ఈయనేదో చెప్పారు గదా! ఇంట్లో మా పేరెంట్స్ ధ్యానం చేస్తున్నారు గదా! కాన్సంట్రేషన్ పవర్ ఇంక్రీజ్ అయితుంది గదా! అని కూర్చున్నాను నేను. అప్పుడు నేను సీఏకి చదువుతున్నాను. అప్పుడు ఫస్ట్ టైం ధ్యానంతో కనెక్ట్ అయినప్పుడు ఐ థాట్ ఓకే. దీంట్లో ఏదో ఉంది అని అర్థం చేసుకున్నాను.